కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి రెండో రోజు విచారణ కొనసాగుతోంది. తొలి రోజు 22 ప్రశ్నలు అడగ్గా 2-3 ప్రశ్నలకే సమాధానం ఇచ్చారు కాకాని. రెండో రోజు కూడా కాకానిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఉదయం 10:30 నుంచి విచారణ జరుగుతోంది. మైనింగ్ వ్యవహారంలో కాకాని పాత్ర, A1, A2, A3కి మధ్య ఉన్న సంబంధాలపైనే ప్రశ్నలు అడుగుతున్నట్టు సమాచారం. తనపై తప్పుడు కేసు నమోదు చేశారంటూ పోలీసుల ముందు చెప్పారు కాకాని. మైనింగ్ వ్యవహారంలో తన ప్రమేయం లేదని చెప్తున్నారు. మొదటి రోజు సరిగ్గా సమాధానాలు చెప్పకపోవడంతో ఇవాళైనా సమాచారం రాబట్టే పనిలో ఉన్నారు పోలీసులు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి రెండో రోజు విచారణ కొనసాగుతోంది. తొలి రోజు 22 ప్రశ్నలు అడగ్గా 2-3 ప్రశ్నలకే సమాధానం ఇచ్చారు కాకాని. రెండో రోజు కూడా కాకానిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఉదయం 10:30 నుంచి విచారణ జరుగుతోంది. మైనింగ్ వ్యవహారంలో అసలు కాకాని పాత్రేంటి, అలాగే A1, A2, A3కి కాకానికి మధ్య ఉన్న సంబంధాలపైనే ప్రశ్నలు అడుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది. తనపై తప్పుడు కేసు నమోదు చేశారంటూ పోలీసుల ముందు కాకాని చెప్పారు. మైనింగ్ వ్యవహారంలో తన ప్రమేయం లేదని చెప్తున్నారు. మొదటి రోజు సరిగా సమాధానాలు చెప్పకపోవడంతో ఇవాళైనా సమాచారం రాబట్టే పనిలో ఉన్నారు పోలీసులు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి రెండో రోజు విచారణ కొనసాగుతోంది. ఉదయం 10:30 నుంచి కూడా విచారణ చేస్తూ ఉన్నారు పోలీసులు. తొలి రోజు 22 ప్రశ్నలు అడగ్గా 2-3 ప్రశ్నలకే సమాధానం ఇచ్చినట్లుగా తెలుస్తుంది. సో ఈ రోజు విచారణ ఏ విధంగా జరుగుతోంది, ఎటువంటి ప్రశ్నలు పోలీసులు అడుగుతున్నారు, ఈ విచారణలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి వెంకటనారాయణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వెంకటనారాయణ, నిన్న కాకాని అసలు మాక్సిమం క్వశ్చన్స్ ఇగ్నోర్ చేశారు, 1-2కి ఆన్సర్స్ చేసినట్టుగా తెలుస్తుంది. సో ఈ రోజు ఏమన్నా డాక్యుమెంట్స్ ఆర్ ప్రూఫ్స్ ఏమన్నా సేకరించే పనిలో ఉన్నారా పోలీసులు? ఎస్ సౌజన్య, రుస్తుం మైన్స్ కేసులో మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డిని పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. ఇవాళ మార్నింగ్ నుంచి కూడా కస్టడీ కొనసాగుతుంది. అయితే దాదాపు నిన్న ఉదయం ఏదైతే దాదాపు 22 క్వశ్చన్లని పోలీసులు సంధించగా కాకాని గోవర్ధన్ రెడ్డి 2-3 క్వశ్చన్లకు మాత్రమే సమాధానం చెప్పారు. ప్రధానంగా కాకాని గోవర్ధన్ రెడ్డికి రుస్తుం మైన్స్ కేసులో ఆయన పాత్ర, అలాగే A1, A2, A3కి సంబంధించి కాకానికి ఉన్న సంబంధాల విషయంలో లోతుగా పోలీసులు ఆ క్వశ్చన్లు అడగా కాకాని వాటికి సరైన సమాధానం చెప్పలేదని మనకు తెలుస్తుంది. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడింది మాత్రం ఏదైతే ఈ మైనింగ్ కేసు ఉందో దాంట్లో అక్రమంగా తనని విరికించారు, తనకు సంబంధం లేదు, స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న తనను రాజకీయ ప్రత్యర్థులు తనపై ఫాల్స్ కేసు నమోదు చేశారనే విషయాన్ని రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ ముందు చెప్పినట్టు తెలుస్తుంది. అయితే నిన్న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు దాదాపు 4 గంటల పాటు 22 క్వశ్చన్లు కాకాని గోవర్ధన్ రెడ్డి సంధించగా వాటిలో 4-5 క్వశ్చన్లకు మాత్రమే కాకాని సమాధానం చెప్పాడు. నిన్న జరిగిందంతా కూడా ఏదైతే తనకి కేసులో ప్రమేయం లేదు, రాజకీయ ఒత్తిళ్లతోనే తనపై కేసు నమోదు చేశారు, దాంతోపాటు SC/ST కేసును కూడా ఇన్వాల్వ్ చేశారనేది కాకాని ప్రధానంగా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇవాళ ఉదయం 10 గంటల నుంచి కూడా దాదాపు నిన్న ఇచ్చిన సమాధానాలు కాకుండా ఇవాళ దాదాపు 40 క్వశ్చన్లు పోలీసులు సిద్ధం చేసుకున్నారు. రెవెన్యూతో పాటు మైనింగ్ అధికారుల సమక్షంలో రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ 40 క్వశ్చన్లు రెడీ చేసి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఉదయం నుంచి ప్రశ్నిస్తుండగా ఇవాళ కూడా అలాంటి ఆన్సర్లే కాకాని గోవర్ధన్ రెడ్డి నుంచి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇవాళ సాయంత్రం 5 గంటలకి 5:30కి విచారణ ముగిసే అవకాశం ఉన్నాయి. రేపు సాయంత్రం 6 గంటలకి ఫైనల్ ఉంటుంది. అయితే 3 రోజుల పాటు గోవర్ధన్ రెడ్డిని కస్టడీకి తీసుకున్న నేపథ్యంలో కూడా ఆశించిన స్థాయిలో పోలీసులకి ఆ సమాధానాలు రాలేదని మనకి స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఈయన A4 గా ఉన్నారు, A1, A2, A3 ఈ ముగ్గురికి కాకాని గోవర్ధన్ రెడ్డికి మధ్య ఉన్న సంబంధాలతో పాటు ఏదైతే బ్యాంకు లావాదేవీలు కావచ్చు, అలాగే
గతంలో జరిగిన ట్రాన్సాక్షన్స్ వీటన్నిటిని కూడా పోలీసులు అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి స్పష్టంగా ఒకటే చెప్తున్నారు, గత ప్రభుత్వంలో ఎవరైతే ఇప్పుడు ఆ మైనింగ్ లో అక్రమాలు జరిగాయని కంప్లైంట్ ఇచ్చారో ఆ మైనింగ్ శాఖ డీడీ బాలాజీ నాయక్ గతంలో అసలు ఎలాంటి అక్రమాలు జరగలేదని నివేదిక ఇచ్చారు. సో ఆ నివేదిక ఆధారంగా చూడాలి కానీ ఇప్పుడు తప్పుడు నివేదికని రూపొందించి తనపై అక్రమ కేసులు నమోదు చేశారు. విచారణకి రావాలనే ఉన్నా కూడా SC/ST కేసులు నమోదు చేయడం వల్ల తను విచారణకు రాలేకపోయానని చెప్పేసి కాకాని ఘట్టమనేని శ్రీనివాస్ ముందు చెప్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్దిసేపట్లో విచారణ కూడా ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఓవరాల్ గా రెండో రోజు విషయానికి వస్తే 40 క్వశ్చన్లు అడగ్గా కాకాని నుంచి సరైన సమాధానం రాలేదని కూడా మనకి స్పష్టంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సౌజన్య. ఎస్ వెంకటనారాయణ, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.